ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్యలో యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. ఇండియా ఫ్రాన్స్ నుంచి 63,000 crores వర్త్ అయిన రైఫిల్ జెట్స్ని రంగంలోకి దింపింది. యుద్ధానికి సిద్ధం అనగానే పాకిస్తాన్లో సోల్జర్స్ పారిపోయారు. పాకిస్తాన్ ఆర్మీలో 250 ఆఫీసర్స్ అండ్ 1,200 సోల్జర్స్ రిజైన్ చేసి సేఫ్ ప్లేస్లో దాక్కున్నారు. 12 lakh crores అప్పు ఉందంట పాకిస్తాన్కి. ఇంత అప్పు పెట్టుకుని యుద్ధానికి ఎలా రెడీ అయ్యారో తెలియడం లేదు. కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ వాళ్ళ హైడౌట్స్ అన్నీ మన ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయ్ చేసింది. ఇంకా మన ఇండియాలో దాక్కున్న పాకిస్తాన్ వాళ్ళకి మోడీ గారు అయితే May 1 లోపు వెళ్ళిపోవాలని డెడ్ లైన్ ఇచ్చారు. ఇండస్ వాటర్ ఆపేయడంతో అక్కడ వాళ్ళకి తాగడానికి వాటర్ కూడా లేకుండా పోయింది. ఇదైతే పాకిస్తాన్కి భారీ దెబ్బని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 12 lakh crores అప్పున్నా కూడా పాకిస్తాన్ ఇండియా మీద వార్ డిక్లేర్ చేశా అని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ మిజైల్ లాంచ్ చేయాలన్నా కూడా చైనా దగ్గర అప్పు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. ఇదంతా పక్కన పెడితే పుండు మీద కారం చల్లినట్టు బల్కిస్తాన్ ఇంకో పక్క నుంచి అటాక్ స్టార్ట్ చేసింది. ఇంకా పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటో నాకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరేమనుకుంటున్నారో వీడియో లైక్ చేసి కామెంట్ చేసేయండి. జై హింద్.